హైదరాబాద్ మెహదీపట్నం జంక్షన్ వద్ద హెచ్ఎంటీఏ నిర్మిస్తున్న స్కై వాక్ పనులు ఫిబ్రవరిలో పూర్తి కానున్నాయి. ఆర్మీ అధికారుల నుంచి అనుమతులు ఆలస్యం కావడంతో పనులు ఆలస్యమైనప్పటికీ ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. 3380 చదరపు అడుగుల విస్తీర్ణంలో 32,97 రూపాయలతో నిర్మిస్తున్న స్కై వాక్ 5 ఎంట్రన్స్ 5 ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు అలాగే ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు మొదలుపెట్టినటువంటి స్కై వాక్స్ నిర్మాణాలు దాదాపుగా పూర్తిగా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఉప్పల్ స్కై వాక్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే దాదాపుగా 2 ఏళ్లుగా కడుతున్నటువంటి మెహదీపట్నం స్కై వాక్ కూడా దాదాపుగా పూర్తిగా వచ్చింది. ఈ నెలలోనే వచ్చే నెలలోనే దాదాపుగా ఈ యొక్క స్కై వాక్ను కూడా ప్రారంభించబోతున్నామని చెప్పేసి హెచ్ఎండీ కమిషనర్ తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే హెచ్ఎండీ ప్రణాళికబద్ధంగా ఇంకొక దాదాపుగా 5 స్కై వాక్లు కూడా ఏర్పాటు చేస్తాం. దాదాపుగా 2050 మాస్టర్ ప్లాన్లో భాగంగా ఉప్పల్ జంక్షన్లో కావచ్చు, సికింద్రాబాద్లో కావచ్చు, అలాగే JN2 జంక్షన్ దగ్గర కూడా ఈ స్కై వాక్లను ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా ఉప్పల్ దానికన్నా కూడా మెహదీపట్నం దాంట్లో చూసుకున్నట్లయితే అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నడిచి వెళ్లే పాఠశాలలు కావచ్చు, ఒక వర్షం వచ్చినా ఎలాంటి షేడ్ కూడా వేయడం జరిగింది. సో ఎవరు ఇబ్బంది పడకుండా, ఎందుకంటే ఉప్పల్ స్కై వాక్ మనం చూస్తూ ఉంటాం ఓపెన్గా ఉంటుంది అక్కడ, కానీ ఇక్కడ అలా కాదు, పూర్తిగా కూడా మెహదీపట్నం చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క 340 మీటర్లు ఏదైతే ఉంది, ఈ 340 మీటర్ల విషయంలో కూడా దాదాపుగా ఈ యొక్క స్కై వాక్ నిర్మించడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే 32 కోట్ల బడ్జెట్తో దీన్ని హెచ్ఎండీ నిర్మించింది. మెహదీపట్నం నుంచి ఆసిఫ్ నగర్ వరకు కూడా మల్లేపల్లి వైపు చూసుకున్నట్లయితే ఒక 180 మీటర్లు, అలాగే ఆసిఫ్ నగర్ PS చూసుకున్నట్లయితే అటు సైడ్ చూసుకున్నట్లయితే ఒక 160 మీటర్లు నిర్మించింది. మొత్తంగా ఈ ఎక్కేందుకు ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్లు చూసుకున్నా కూడా దాదాపుగా 4 నుంచి 5 ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ అని కూడా పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే 12 మీటర్ల ఎలివేటర్లు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా అన్ని వైపులా 4 నుంచి 5 మీటర్ల మేర ఈ స్కై వాక్ను కూడా ఏర్పాటు చేశారు. సో ఒక్కొక్క ఎస్కలేటర్ పై చూసుకున్నట్లు దాదాపుగా 20 మంది నుంచి 30 మందికి పైగా ఒకేసారి ప్రయాణించే వీలున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ యొక్క స్కై వాక్ నిర్మించడం వల్ల మెహదీపట్నం ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టడమే కాదు, ప్రమాదాల నుంచి నివారించవచ్చు అని చెప్పేసి కూడా హెచ్ఎండీ ప్రణాళిక భాగంగా నిర్మించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద అయితే ఈ స్కై వాక్ చూసుకున్నట్లయితే దాదాపుగా 21,60 లక్షలకు పైగా కూడా చదరపు అడుగుల స్థలంలో కాఫీ షాపులు, అలాగే ఫుడ్ కోర్ట్స్ కావచ్చు, స్నాక్స్ స్టాల్స్ కావచ్చు, అలాగే పాదాచారులు కానీ ఎవరైనా కూర్చునేందుకు ఇక్కడ బెంచెస్, సిట్టింగ్ ఏరియా కూడా ఇక్కడ ఏర్పాటు చేసేందుకైతే ప్రభుత్వం అన్ని చేసింది. అలాగే పిల్లలకి, యువతకి కొంత ఆహ్లాదకరంగా ఉండేందుకు, గడిపేందుకు కూడా కొంత ఎంటర్టైన్మెంట్ జోన్స్ కూడా ఇందులో ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే మార్చ్ అంటే దాదాపుగా 2 సంవత్సరాల తర్వాత ఈ యొక్క సమస్య పరిష్కారం కావడం, అధునాతంగా ఏర్పాటు చేయడం, అలాగే వచ్చే నెల కూడా ఈ యొక్క స్కై వాక్ ఓపెన్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో ఒకంత మెహదీపట్నం వాసులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే సిటీలో కూడా ఒక మెహదీపట్నమే కాదు, ఒక స్కై వాక్ 2 సంవత్సరాలు జరిగింది కాబట్టి మిగతా స్కై వాక్లు, ఎందుకంటే ఇక్కడ ఆర్మీ ఏరియా ఉంది, కానీ మిగతా దగ్గర చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ సంబంధించిన విషయంలో కావచ్చు, అలాగే ఉప్పల్లో కావచ్చు, అలాగే ప్రగతి నగర్, అలాగే JN2 జంక్షన్లో కావచ్చు, ఇలా ఎక్కడైతే అత్యధిక రద్దీ కూడళ్ళు జంక్షన్స్ ఉంటాయో అక్కడ కూడా ఈ స్కై వాక్స్ నిర్వహిస్తే రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అటు IT ఉద్యోగులు కావచ్చు, చిరు వ్యాపారులు కావచ్చు, పిల్లలు, పెద్దవాళ్ళు రోడ్డు దాటడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ స్కై వాక్. సో చిన్న బడ్జెట్తో చాలా మంది ప్రాణాలు కాపాడవచ్చు అని చెప్పి హెచ్ఎండీ ఏదైతే నిర్ణయం తీసుకుందో వాటి త్వరితగతిన వేగం పుంజుకునేలాగా పనులు స్టార్ట్ చేయాలి. అలాగే దీన్ని కూడా పనులు వేగవంతంగా అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని పోస్ట్ పోన్ చేయకుండా వచ్చే నెలలో మాత్రం ఓపెన్ చేయాలని చెప్పేసి మెహదీపట్నం వాసులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో ప్రవీణ్, ABN ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.